నామినేషన్ సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. చాలా మంది వక్తలు ఉన్నారు. నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మే 13వ తారీఖు వరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉంటారు. 27వ తారీఖు మన యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 వారాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈలోపే సోదరులు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్లాన్ మొత్తం కూడా పూర్తి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. రెండవది 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన ఇమీడియట్ గానే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఒక సమావేశం మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అవకాశం ఉంటే పార్టీ అధ్యక్షులతో నిర్వహించి దిశానిర్దేశం చేయాలని నివేదిక నుంచి వారిని కోరుతా ఉన్నాను. ఆ తర్వాత ఏ జిల్లాకి 3 జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రణాళిక రూపొందించుకుంటారు. కాబట్టి దయచేసి 14వ తారీఖు టైం లేదు కాబట్టి మే 14న అవకాశం ఉంటే తప్పకుండా సమావేశం నిర్వహించాలి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థి, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతని యొక్క నైజము, వ్యక్తిత్వం ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మన అభ్యర్థికి పోటీ కాదు. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా రాకేష్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాలనే విశ్వాసం, నమ్మకంతో అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక మంచి చదువుకున్న యువకుడు బిస్మిల్లా నుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి గతంలో కూడా అనేక అంశాల మీద లోతైనటువంటి విశ్లేషణ చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి నాయకుడు రాకేష్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా 2 వారాల పాటు ఖచ్చితంగా పనిచేస్తే 100% ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. మా జిల్లా నుంచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు